వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ వీడియోలో రకరకాల విటమిన్స్ని, న్యూట్రియంట్స్ని, ప్రోటీన్ని ఫుల్గా అందించి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో వేడిని అమాంతం తగ్గించి అరుగుదలని పెంచే సొరకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా రుచికరంగా ఉండే ఈ పల్లెటూరి సొరకాయ రోటి పచ్చడిని మీరు కూడా ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. లేతగా ఉన్న ఒక సొరకాయలో పావు భాగాన్ని తీసుకొని పక్కన పెట్టేశాను. 15 నుంచి 20 వరకు కారం కల పచ్చిమిరపకాయలు, అలాగే 6 పండు టమాటాలని తీసుకోండి. పచ్చిమిరపకాయలు మీరు కారం ఎక్కువ తినదలుచుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కడిగిన పచ్చిమిరపకాయల్ని ఒక బాండీలోకి వేసుకోండి. స్టవ్ ఆన్ చేయకుండా ఈ ప్రాసెస్ని అంతా చేయాలి. పచ్చిమిరపకాయని మధ్యలోకి విరుచుకొని వేసుకోవటం వల్ల పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు పేలకుండా ఉంటాయి. అలాగే టమాటాని శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా తరిగేసి వేసుకోండి. ఈ పచ్చడికి పండు టమాటాలు అయితే బాగుంటాయి. సొరకాయకి పైన ఉన్న తొక్కని తీసేసి సొరకాయ మొదల్ని కూడా తీసేసి మధ్యకి కట్ చేసి, ఒకవేళ ఇత్తనాలు ముదురుగా ఉంటే ఇత్తనాలు తీసేసి సొరకాయ పచ్చడిని తయారు చేసుకోండి. నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి ఇత్తనాలతో సహా సన్నగా తరిగేసేసి ఆ ముక్కల్ని కూడా బాండీలోకి వేసి 1 టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని వేసేసి 3 స్పూన్ల వరకు నూనెని దీంట్లో వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సొరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకోండి. మామూలుగానే సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల సొరకాయ పచ్చడిని మనం తీసుకున్నామంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 నిమిషాలు మగ్గించుకోండి. చూడండి, సొరకాయలో లైట్గా నీరు అనేది వచ్చింది. పచ్చడిని తయారు చేసుకోవడానికి చింతపండుకు బదులు చింతకాయ తొక్కుని వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ నిండుగా చింతకాయ తొక్కుని దీనిలో వేసేసి దాన్ని పచ్చడి మధ్యలోకి పెట్టి పైనుంచి వీడియోలో చూపించిన విధంగా కూరగాయలతో కవరప్ చేయటం వల్ల చింతకాయ తొక్కు కూడా చక్కగా మగ్గిపోతుంది. దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గించుకున్నారంటే సొరకాయ, టమాటా అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, చక్కగా కూరగాయ ముక్కలు దగ్గరికి పడిపోయినాయి. అలాగే చింతకాయ తొక్కు కూడా మగ్గినట్టు కనపడుతుంది. మీకు చింతకాయ తొక్కు అనేది ఇష్టం లేకపోతే దానికి బదులు చింతపండైనా ఈ పచ్చడి తయారీకి వాడుకోవచ్చు. పచ్చడి పూర్తిగా చల్లారినాక చింతకాయ తొక్కుని మిక్సీ జార్లోకి వేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేపుకున్న వేరుశనగ గుళ్ళని గుప్పెడి వరకు దీంట్లో వేసేసుకోండి. చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేయలేదు. దీన్నైతే ముందర ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో పక్కకి తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి దీన్ని పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోండి. మళ్ళీ అంత బాగా కలిసే విధంగా స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి సొరకాయ అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా వక్కలు చెక్కలుగా ఉండే విధంగా పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోండి. తర్వాత దీంట్లో గుప్పెడి వరకు ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మిక్సీ పట్టుకున్నారంటే పచ్చట్లో కొత్తిమీర ఈజీగా కలిసిపోతుంది. చింతకాయ తొక్కు వేసి తయారు చేసిన ఈ సొరకాయ పచ్చడిని తీసుకోవటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాము. అలాగే జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కూడా మన దరి చేరవు. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.